వెల్కమ్ టు బిఆర్కే మనీ కంట్రోల్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. హాయ్ గురుప్రసాద్ గారు, ఎలా ఉన్నారండి? గుడ్ మేడం. గురుప్రసాద్ గారు, బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ మధ్య తేడా ఏంటండి? అసలు అంటే ఏంటి అవి? స్టాక్ మార్కెట్లో బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, ఇంకొక మార్కెట్ కూడా ఉంది, కన్సాలిడేషన్ మార్కెట్. 3 ఫేస్ ఉంది. అంటే బుల్ మార్కెట్ అని ఎలా మనం డిసైడ్ చేస్తామంటే, మార్కెట్ వచ్చి వెరీ షార్ట్ టర్మ్లో, అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 1 ఇయర్లో మార్కెట్ వచ్చి ఒక 20% పెరిగిందంటే, 10 బాగా స్పీడ్గా పెరిగిందంటే దాన్ని మనం బుల్ మార్కెట్గా పరిగణించవచ్చు. అదేలాగా బేర్ మార్కెట్ కూడా చాలా స్పీడ్గా దిగితే అది బేర్ మార్కెట్ అని చెప్తాం. అయితే డిఫరెన్స్ ఏంటని చెప్తాను బుల్ మార్కెట్కి, బేర్ మార్కెట్కి. బుల్ మార్కెట్ వన్స్ ఒకటి స్టార్ట్ అయిందంటే మినిమం అంటే నేను అనేది ఒక టర్మ్లో చెప్తాను, టైం ఫ్రేమ్లో చెప్తాను, ఒక్కొక్క టైం ఫ్రేమ్లో చెప్తాను. షార్ట్ టర్మ్ ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ ఉంది బుల్ మార్కెట్ తీసుకుంటే. అది వచ్చి కనీసం మనకి ఒక 3 రోజులు కంప్లీట్గా 3 days 60 minutes చార్ట్స్ కంప్లీట్ బుల్ ఉంటుంది, అంతవరకు వెళ్తుంది. ఇంకా ఎక్స్టెండెడ్ షార్ట్ టర్మ్లో ఒక 1 week బుల్ అయితే అదేమవుతుందంటే 4 hours చార్ట్కి వెళ్ళిపోవాలి. 4 hours టైం ఫ్రేమ్లో మనకి ఇంకెంత బుల్ ఉంది అనేది మనం కనిపెట్టచ్చు. ఇలా ఒక్కొక్క టైం ఫ్రేమ్లో మనము ఎంతెంత మార్కెట్ ఎంతెంత దూరం వెళ్తుంది అలా మనం చూసేటప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్క టైం ఫ్రేమ్ దాటి వస్తూ ఉంటాం. ఫస్ట్ 1 hour చూస్తాము, 60 minutes చూస్తాము, 4 hours చూస్తాము, తర్వాత డైలీ చూస్తాము. అంటే అనలైజ్ చేయడానికి చెప్తున్నాను బుల్ మార్కెట్ ఇంకెంత దూరం వెళ్ళొచ్చు అంటే, ఇది బుల్ ఎక్కడ దాకా ఆగుద్ది అనేది కూడా మనం చెప్పగలం. ఓకే, స్టాక్ మార్కెట్లో అన్నీ అనలైజ్ చేయొచ్చు, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. అంటే ఇంకో విషయం చెప్తాను, ఈ బుల్ వెళ్తూనే ఉంటుందండి ఒక సెట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే సడన్గా ఒక కరెక్షన్ వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, అది వచ్చి బేర్ అనుకుంటారు. అది బేర్ కాదు, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ ఆ ఐని బ్రేక్ చేస్తుంది. అప్పుడు ఏమంటారంటే కంటిన్యూషన్ బుల్ ర్యాలీ అంటారు. ఇది టోటల్గా బుల్లో జరిగే పరిణామాలు. బుల్లో ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లో ఇంపార్టెంట్గా చేయాల్సిన పని ఎవ్రీ డిప్ బై చేయాలి. ఏం చేయాలి? ఎవ్రీ డిప్ యూ షుడ్ బై ఇన్ బుల్ మార్కెట్. షార్ట్ వెళ్ళకూడదు. షార్ట్ అంటే సెల్లింగ్, ఇది ఒక అడ్వాన్స్. F&Oలో చాలా మంది ట్రేడ్ చేస్తూ ఉంటారు. షార్ట్ వెళ్ళకూడదు. అదే చెప్తున్నాను, ఇది వచ్చి బుల్ మార్కెట్లో షార్ట్ వెళ్ళకూడదు. ఓకే, బేర్ మార్కెట్కి వస్తాను. బేర్ మార్కెట్ వచ్చి ఎలా అంటే, చూడండి, 10 రోజులు కష్టపడి మార్కెట్ పెరిగింది, ఒకే రోజులో దిగిపోద్ది. ఇది ఒకే రోజులో మార్కెట్ దిగిపోతుంది, క్రాష్ అయిపోద్ది. దాన్ని మనము బేర్ మార్కెట్ అంటాం. ఇక బేర్ ఫేస్ లోకి వచ్చేసింది, క్రాష్ అయ్యి ఇక అలాగే సస్టైన్ అయింది బేర్ ఫేస్. 10 రోజులు మార్కెట్ పెరిగింది కూడా ఒకే రోజు దింపే పవర్ వచ్చి ఆ బేర్కు ఉంది. ఈ బేర్ లో ఏం చేస్తారంటే, ఎవ్రీ రైజ్ వచ్చి షార్ట్. ఇందాక నేను బుల్లో ఏం చెప్పాను, ఎవ్రీ డిప్ బై చెప్పాను కదా. బేర్లో వచ్చి ఎవ్రీ రైజ్ షార్ట్ చేయాలి. ఇవన్నీ ఒక అడ్వాన్స్. అంటే నేను జనరల్గా చెప్పాను, ఇంత అడ్వాన్స్గా వచ్చి ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒక జనరల్గా స్టాక్ మార్కెట్లో కొని అమ్మచ్చు క్యాష్ మార్కెట్లో, అదేలాగా F&O ట్రేడింగ్లో మాత్రం అమ్మి కొనచ్చు. థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం.